my channel. Thank you for tuning in. So today's vlog is a very very random vlog and టాపిక్ ఏంటి అంటే ఏది పడితే అదనమాట. ఆల్సో డౌట్ రావచ్చు వై am I షూటింగ్ దిస్ ఇక్కడ అవుట్ ఆఫ్ జిమ్ అని. ఇట్స్ బికాజ్ నేను జిమ్లో షూట్ చేసిన క్లిప్స్ మైక్ ఇష్యూ వల్లనో టెక్నికల్ ఇష్యూ వల్లనో సరిగ్గా రాలేదు. సో అవి పెట్టలేకపోతున్నాను అండ్ అవి అలా ఇలా మాట్లాడకుండా పెట్టడం కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ వై ఐమ్ రికార్డింగ్ దిస్. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్ ఇట్. You know, in the beginning when I actually started coming to work out, my only motivation was fat loss. Okay, అంటే నేను కనపడడానికి సన్నగా ఉండేదాన్ని కానీ ఐ యూస్ టు ఫీల్ వెరీ వెరీ హెవీ అండ్ ఐ వాంటెడ్ టు లూజ్ వెయిట్ చాలా సీరియస్గా. బట్ ఇప్పుడు నౌడేస్ వెన్ ఐ కమ్ టు ద జిమ్, మై మెయిన్ మోటివేషన్ ఆర్ మై మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ కరెక్ట్ ఫామ్ అండ్ రెప్స్, వెయిట్. లైక్ 2.5 kgs ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఆ రోజంతా ఐ కీప్ స్మైలింగ్, ఐ కీప్ వెన్ ఎవర్ ఐ రిమెంబర్, అరే ఈరోజు ఫామ్ కొంచెం బెటర్గా వచ్చింది, లేదు అంటే అరే ఈరోజు ఐ కుడ్ పుష్ 2 more reps అన్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ దట్ ఈస్ వెన్ ఐ రిమెంబర్ అండ్ దట్ ఈస్ వెన్ ఐ ఫీల్ అరే ఇనీషియల్గా కూడా దే సోల్డ్ ఇస్ వెరీ రాంగ్ థింగ్కి నువ్వు ఫిట్గా అంటే ఫిట్నెస్ స్టార్ట్ చేయడం ఫ్యాట్ లాస్ కోసం చేయాలి అన్నది చాలా రాంగ్ థింగ్. అండ్ వెన్ యూ యాక్చువల్లీ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది విత్ టైమ్కి దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్. అండ్ దీస్ డేస్ ఐ డోంట్ కేర్ నా వెయిట్ స్కేల్ మీద ఎప్పుడైనా వెయిట్ కొంచెం ఎక్కువ కనపడినా, బికాజ్ ఇట్ కీప్స్ ఫ్లక్చువేటింగ్. అండ్ దీస్ డేస్ ఐ డోంట్ కేర్ కి ఓకే ఈరోజు ఐ పుష్డ్ అ లిటిల్ బెటర్. సో దట్ ఈస్ మై మోటివేషన్ అండ్ విచ్ ఇస్ వెరీ నైస్. ఇనీషియల్గా ఎక్సర్సైజ్ ఎప్పుడు చేసినా నాకు ఇది ల్యాట్స్ మీద పడేది కాదు. అండ్ ఐ యూస్ టు కంప్లైంట్ నా కోచ్కి ఇది ల్యాట్స్ మీద పడట్లేదు అండ్ బ్యాక్ పెయిన్ వచ్చేది అండ్ ఆల్సో బైసెప్స్ ఎక్కువ పడుతున్నట్టు అనిపించేది. సో రీసెంట్గా అంటే ఇట్స్ బిన్ అ మంత్ ఐ సా ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఆర్ యూట్యూబ్ వ్లాగ్కి ఇమాజిన్ యూఆర్ పుల్లింగ్ దిస్ బార్ with your elbows, అంటే focus on pulling your elbows down and that is when you will feel on lats ani. And honestly I started following it and I can see the difference. I can notice the difference now. So try cheyandi guys, help avutundi. 36 I'm getting. I'm able to do 12, 13, 43తో 6 కూడా కష్టం మీద వస్తున్నాయి అండ్ ఇట్స్ వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్. షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు ఎప్పుడు ఒక భయం ఏంటంటే డంబెల్ నెత్తి మీద ఎత్తేసుకుంటానేమో అని, బట్ ఎత్తుకోకుండా చేద్దాం గైస్.
ఇంట్రెస్టింగ్ థింగ్. నిన్న ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే, కాల్ చేశారు. కాల్ చేసి ఏమైంది, జిమ్కి వెళ్ళలేదా, ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ మాటలు వచ్చాయి. సో ఐ టోల్డ్ హర్కి లేదు, కొంచెం టైర్డ్గా అనిపిస్తోంది, కొంచెం క్రాంప్స్ కూడా ఉన్నాయి, సో ఐ డిడ్ నాట్ గో. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ షీ అంటే నెక్స్ట్ థింగ్ షీ సేస్ ఇస్, ఎందుకే ఇంక జిమ్ అవన్నీ, ఇంకా అవి చేసినా కూడా తగ్గకపోతే పెద్ద ఉపయోగం ఏముందో చేసి అని. I was like, bro, what are you talking? Because, and then I realized this is a very huge misconception that people have ki ఎవరు చెప్పారండి జిమ్ చేస్తే, వర్కౌట్ చేస్తే సడన్గా మీకున్న రోగాలే రావడం మానేస్తాయని. నాకు అర్థం కాదు. ఐ హ్యావ్ ఎడినోమయోసిస్. ఓకే, ఇప్పుడు నేను జిమ్ మొదలెట్టానని, వర్కౌట్ మొదలెట్టానని నాకు అండర్లైన్ కండిషన్ పోదు కదా. అండ్ సేమ్ గోస్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో గెట్ అవుట్ ఆఫ్ ద మిస్కన్సెప్షన్ దట్ ఫిట్నెస్లో ఉన్న వాళ్ళందరికీ అసలు హెల్త్ ప్రాబ్లమ్సే రావని. జిమ్ ఇస్ నాట్ సపోజ్ టు క్యూర్ ఆల్ ఆఫ్ అవర్ డిసీజెస్. ఇట్ ఈస్ సపోజ్ టు మేక్ యువర్ డైలీ లైఫ్ అ లిటిల్ బెటర్. నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, నా స్లీప్ ఇంప్రూవ్ అయింది, నా మూడ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, అండ్ క్రాంప్స్ ఆల్మోస్ట్ గాన్. సో ఈ మిస్కన్సెప్షన్ నుంచి బయటికి రండి అబ్బా. I wish somebody told me this earlier. Start getting into fitness, start strength training, do yoga, pilates, walking, running, whatever, but also do strength training along with it. It is very, very important we build our muscle. And trust me when I say this, I have to try at least 5 times more to stay consistent. బట్ నేనే చేస్తున్నాను, నేను చెప్తున్నాను అంటే ప్లీజ్ టేక్ దిస్ సీరియస్లీ అండ్ స్టార్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్టార్ట్. నా వల్ల కాదు, నేను ఏదో మొదలెట్టినా నేను ఐ మైట్ నాట్ స్టే కన్సిస్టెంట్, నేను ఇంట్లో చేసుకుంటాను, లేకపోతే నేను బయటికి వెళ్తాను, మానేయండి ఇవన్నీ. మీరు మొదలెడితేనే అవుతాయి. ఓన్లీ వన్స్ యూ స్టార్ట్ యూ విల్ యాక్చువల్లీ స్టార్ట్ డూయింగ్. యాక్ట్ ఆన్ ఇట్. నేను చెప్పేసి నేను చెయ్యను, నాకు తెలుసు కాబట్టి నేను స్టార్ట్ చేయనంటే ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. ఇప్పుడు అవ్వదు, లేకపోతే ఈరోజు డబ్బులు ఉండవు, రేపు పొద్దున్న వన్స్ యూ హ్యావ్ ఎ హెల్త్ ఇష్యూ. ఐ వాజ్ లిటరలీ ఫోర్స్ టు క్విట్ మై జాబ్. డు నాట్ మేక్ యువర్ బాడీ ఫోర్స్ యూ ఇన్ టు డూయింగ్ సంథింగ్. సో స్టార్ట్ వర్కింగ్ అవుట్ టుడే, ఓకేనా? ప్లీజ్ డూ ఇట్. This is a self-inflicted torture. I'm so glad I pushed myself and came to the gym because I feel much, much better. I have just one more set. చేసి ఇంటికి వెళ్ళిపోవడమే అన్నమాట. హలో, అయిపోయింది మన వర్కౌట్. బాగున్నా కదా? ఐ లుక్ గుడ్ గైస్, ఐ లుక్ గుడ్. ఐ లైక్ how I'm looking like. సో వర్కౌట్ అయిపోయింది. I did upper today. మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్. సో అదనమాట సంగతి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ దిస్ ఈజ్ మై ప్రామిస్. నాకు ఐ ఆల్సో రియలైజ్ దట్ ఐఎమ్ నాట్ బీయింగ్ కన్సిస్టెంట్ with posting vlogs and content. So I made a promise to myself that I'll be consistent. ఇన్స్టాలో న్యూట్రిషన్ మీద ఐ విల్ స్టార్ట్ మేకింగ్ వీడియోస్ వెరీ సూన్. బట్ యూట్యూబ్ వ్లాగ్స్ మాత్రం స్టే కన్సిస్టెంట్. ఐ విల్ ట్రై కాదులే, ఐ విల్ మేక్ డైలీ వ్లాగ్స్ ఆల్సో
చిన్న చిన్న సెగ్మెంట్స్ ఆఫ్ ది డే ఎప్పుడైనా నేను ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేసినప్పుడు, లేదు అంటే రొటీన్ ఇలా ఏదైనా ర్యాండమ్గా వ్లాగ్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ విల్ షో యూ గైస్. అండ్ దెర్ ఇస్ ఆల్సో వన్ ఎక్సైటింగ్ వీడియో కమింగ్ అప్ అబౌట్ రూమ్ మేక్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ కెనాట్ వెయిట్ టు పుట్ ఇట్ అవుట్. చాలా మంచిగా అవుతుంది. ఐల్ షో యూ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా రొటీన్ ర్యాండమ్ మాట్లాడినా కూడా. బాయ్.